ఇంట్లో చూస్తే దోశపిండి ఒక్కటే ఉంది. ఆ దోశలు వేసి బబ్బిగానికి ఇస్తొచ్చి మమ్మీ ఇయ్యాల దోశలు నిన్న దోశలు నాకు అవసరం లేదు, నాకు వేరే టిఫిన్ చేయని చెప్పిండు. ఇక దోశపిండి ఒక్కటే ఉందని చెప్పి ఏదైనా ట్రై చేద్దామని చూసిన. ఒక క్యారెట్, ఒకటి ఆనియన్, కొంచెం జీరా వేసి కలిపి మంచిగా గుంత పొంగనాలు చేసిన. నిజంగా టేస్ట్ మాత్రం మస్తు ఉంది. మంచిగా తిన్నాడు బబ్బుగాడు అయితే. మంచిగా ఏమంటారు రౌండ్ రౌండ్ వస్తాయి కదా, బొండాలు బొండాలు అనుకుంటే తిన్నాడు అన్నట్టు. ఇది గుంత పొంగనాల పెనం ఎప్పుడు తెచ్చినా అంటే 1 month 2 months అవుతుంది. అప్పుడే ఖరాబ్ అయిపోయిందండి. డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చిన, దాని మీద లేయర్ అంతా వెళ్ళిపోయింది. అస్సలు మంచిగా అనిపించలేదు నాకైతే ఖరాబ్ అయినందుకు. బాగా రోజులు యూజ్ చేస్తేనే అది వేరు, దబ్బున ఖరాబ్ అయింది కదా, అందుకే మంచిగా అనిపించలేదు. ఇక అమ్మగాడు కింద పడ్డాడనే దబ్బున అక్కడ ఉరికేసరికి నేను వచ్చే వరకు 2-3 మాడిపోయినాయి. ఇక ఏడుస్తూ ఉన్నది దెబ్బ తాకిందని చెప్పేసి. పాపం జారి కింద పడ్డది. టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. దోశపిండితోనే ఇడ్లీలు కూడా వేద్దాం అనుకున్నా, కానీ అన్ని ఎక్స్పెరిమెంట్ ఒకటే రోజు ఎందుకని చెప్పేసి ట్రై చేయలేదు. ఇది కూడా ఒకసారి ట్రై చేస్తా. ఆ లోపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. టేస్ట్ మాత్రం బాగుంది. వీలుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.